ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం యుగంధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. మీడియా పెద్దలకి, స్నేహితులకి, మా టెనెంట్కి పనిచేసిన టెక్నీషియన్స్కి అండ్ కాస్ట్ అండ్ అందరికీ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మెయిన్ టెనెంట్ సచిన్ రాజేష్ గారికి హ్యాపీ బర్త్డే అలా. ఆల్రెడీ ముందు మాట్లాడేసాం. ఏప్రిల్ 19 థియేటర్స్లో రాబోతుంది మా సినిమా. ప్రతి ఫ్యామిలీలో, ప్రతి ఇంట్లో లేడీస్ అందరికీ కంపల్సరీ కనెక్ట్ అయ్యే మెయిన్ కథ, ఆ ఎమోషను కంపల్సరీ. లేడీస్ చూస్తే డెఫినెట్గా జెంట్స్కి చెప్తారు చూడాలి ఇది అని. ఎందుకంటే దెన్ వాళ్ళ పిల్లలందరికీ కూడా చెప్తారు కంపల్సరీ చూడాలని. చూసారుగా ట్రైలర్, అది అయిపోయింది. ఈ ఏప్రిల్ 19 రిలీజ్ రెడీ అయ్యాం. సో మెయిన్గా నాకు ఈ సినిమాకి నేను ఇది ఇంత బాగా రావడానికి, చేయడానికి నాకు సపోర్ట్ చేసిన మెయిన్ మా ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మై కో ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి గారు, ప్రసన్న గారు, క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రసన్న గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ మెయిన్గా నాకు 2 కళ్ళు, నా ఫస్ట్ సినిమాకి ఇప్పుడు ఈ సినిమాకి కూడా నాకు 2 కళ్ళులాగా ఉండే నా మెయిన్ టెక్నీషియన్స్ అనవసరం లేదు వాళ్ళిద్దరిని, నా కెమెరామెన్ అండ్ నా మ్యూజిక్ డైరెక్టర్ సాహిత్ సాగర్, కెమెరామెన్ జెమిన్ జోమ్ ఇక్కడ లేడు, మెడ్రాస్లో షూట్లో ఉన్నాడు. వాళ్ళిద్దరు సపోర్ట్ వల్లే నేను ఈ సినిమా ఇంత బాగా చేయగలిగాను. అది ఆల్రెడీ ప్రీవియస్ కూడా చెప్పాను. టెక్నికల్గా అండ్ సౌండ్ సైడ్ సాగర్ గారు ఇచ్చిన సాంగ్స్ కానీ, ఫస్ట్ అనుకోలేదు స్క్రిప్ట్లో ఒక సాంగ్ అలా అనుకున్నాము. తర్వాత కథ షూట్ అయిపోయిన తర్వాత మూవీ అది చూసి ఉంటే బాగుంటుందని అనుకుని మళ్ళీ అది ప్లాన్ చేసుకుని ఆయన ఒక లిరిక్ ఇచ్చి, ఆయన ఇచ్చిన లిరిక్ వల్ల మళ్ళీ సాంగ్ షూట్ చేసి యాడ్ చేసి అది ఇంక్లూడ్ చేశారు. బాగుంది, బాగా వచ్చింది అది. అండ్ మై మెయిన్ కాస్ట్, మెయిన్ మా హీరో సచిన్ రాజేష్ గారు, ఆయన ఇచ్చిన సపోర్టు. ఆఫ్టర్ పులిమేర కొంచెం ఏంటి ఎలా ఉంటుంది ఏంటో అనుకున్నాం, ముందు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు ఆయన యాజ్ అన్ యాక్టర్ అండ్ హీరో అండ్ విత్ మా సపోర్ట్, టీమ్ సపోర్ట్. అండ్ మెయిన్ మా ఎస్తర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తను యాక్ట్రెస్గా క్యారెక్టర్ చేయడం, మూవీలో ఇన్వాల్వ్ అవ్వడం, టీంతో కోఆర్డినేషను, ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే ఒక ప్రొడక్షన్ మేనేజర్ కానీ, డేట్స్ మేనేజర్ కానీ ఎవ్వరూ కూడా సరిపోరు ఆవిడ కోఆర్డినేషన్ ముందు, ఆవిడ ఫాలోఅప్ ముందు, సీన్స్ గురించి డిస్కస్ చేయడం, అంత ఇన్వాల్వ్మెంట్. అంటే డైరెక్టర్కి కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కానీ కొంత జాబ్ ఫ్రీ అయిపోద్ది ఆవిడ ఉంటే, ఆ క్యారెక్టర్ సంబంధించి జాబ్ ఫ్రీ అయిపోద్ది. అంత బాగా ఆవిడ ఇన్వాల్వ్ అయ్యి ఆ సీన్స్ అన్నీ చూసుకుని ఫాలోఅప్ చేసుకుని అంత బాగా ఇన్వాల్వ్ అవుతారు ఆవిడ. అలాగే మాకు కూడా అంతే సపోర్టివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ నెక్స్ట్ చందన, భరత్, వాళ్ళు కూడా మంచి క్యారెక్టర్స్ చేశారు ఈ మూవీలో, మంచి పేరు వస్తుంది, గుర్తుండిపోతారు వాళ్ళిద్దరు కూడా ఈ సినిమా ద్వారా. టెనెంట్ ద్వారాగా తర్వాత టెనెంట్ చందన, టెనెంట్ భరత్ అనొచ్చేమో, అంత ఎమోషనల్గా ఉంటుంది, గుర్తుండిపోతారు. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా బాగా వచ్చాయి, వాళ్ళు చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ మా పిఆర్ఓ తేజు గారు, మధు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ మిగిలిన మా ప్రొడక్షన్ టీం, మాకు సపోర్ట్ చేసిన అందరికీ, ప్రొడక్షన్ అండ్ అకౌంట్స్ మేనేజర్స్, ఎవ్రీథింగ్, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అంతే, ఏప్రిల్ 19 థియేటర్స్లో చూడండి, డెఫినెట్గా నచ్చుద్ది, అందరికీ చెప్తారు, ఫీల్ అవుతారు. టెనెంట్ చూసిన తర్వాత మినిమం 2 days ఈ సినిమా గురించి ఆలోచిస్తారు, హాంట్ చేస్తుంది మిమ్మల్ని, ఆ ఎమోషన్కి కనెక్ట్ అవుతారు, డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. అది మీకు ముందు వచ్చిన ట్రైలర్లో కానీ, ఇప్పుడు వచ్చిన రిలీజ్ ట్రైలర్లో కానీ అది ఉంది, అది కనిపించింది అనుకుంటున్నాను. సో అంతే, థ్యాంక్ యూ వెరీ మచ్.